హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్‌లో వచ్చేసి మా ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. స్వామివారి నరసింహస్వామిది. నేను అలాగా ఇప్పుడు మెట్ల పూజ చేయడానికి వెళ్ళాలి. సో, వెళ్తూ మా ఊరి టెంపుల్ గురించి ఎందుకు నా సబ్స్క్రైబర్‌తో షేర్ చేసుకోకూడదు అనిపించింది. కొన్ని విశేషాలున్నాయి. అవి కూడా చెప్తా. నేను కొన్ని తెలుసుకున్నాను. నాకు కొన్ని తెలుసు. అవి 2 చెప్తాను. షేర్ చేసుకుంటాను. టెంపుల్ విషయానికొస్తే స్వామివారు మామూలుగానే గుహల్లో, కొండల్లో వెలుస్తారు గదా! నరసింహస్వామి అంటే. సో, ఇక్కడ గూడా కొండ మీదే అనమాట. ఎదురుగా పాసింగరాయకొండ ఊరుంటుంది. ఇంక చుట్టూతా మీరు చూస్తున్నారు గదా! మొత్తం గ్రీనరీ ఎటు చూసినా గ్రీన్. ఒక పక్కనేమో కోనేరుంటుంది. కోనేరు పేరు గూడా ఉంది. భవనాసి అంటారంట. తర్వాత 2 టెంపుల్స్ ఉంటాయి. వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి కొంచెం కిందకి వెళ్తే అక్కడ యోగానంద నరసింహస్వామి టెంపుల్ ఉంటుందనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అయితే పైనున్న వరాహలక్ష్మి నరసింహస్వామి శాంతంగా ఉంటారు. శాంత స్వరూపము. కింద ఉన్న స్వామి యోగానంద స్వామి వచ్చేసి నరసింహస్వామి కొంచెం ఉగ్ర స్వరూపంగా ఉంటారనమాట. ఇది సాక్షాత్తు శ్రీరాముల వారు వచ్చి ప్రతిష్ఠించిన గుడి అప్పట్లోదనమాట. అంత పురాతనమైన టెంపులు. అండ్ ఇక్కడి నుంచి మాలకొండ వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉంది. అక్కడికి వెళ్ళొచ్చనమాట. అక్కడ గూడా నరసింహస్వామే ఉంటారు. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇది వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్‌లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఆ పక్కన ఉంది గదా! అటునుంచి బయటకి వెళ్తే యోగానంద నరసింహస్వామి టెంపుల్‌లోకి వెళ్ళొచ్చు. కిందకి దిగొచ్చు. ఫ్రంట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. కానీ పాతవి మాత్రం ఫ్రంట్ ఉన్నవి. ఒక మండపం ఉంటుంది. అక్కడి నుంచే మనం మెట్ల పూజ స్టార్ట్ చేస్తాం. అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తామనమాట. ఆహ్, ఫస్ట్ ఉన్న మెట్లవి. సో, తర్వాతంతా డెవలప్ అయింది. సో, ఇవి 2 టెంపుల్స్. 16థ్ సెంచరీలో అప్పుడు బ్రిటిషర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు గదా! వాళ్ళు ఇక్కడి నుంచి సరుకులు రవాణా చేసుకుంటా ఉండేవాళ్ళు గదా! ఏంటి షిప్‌లో వెళ్ళాలి. స్వామివారి గుడికి కొన్ని కిలోమీటర్లు ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉందనమాట. సో, వాళ్ళు ఇటు నుంచే క్రాస్ అయ్యి ఎళ్ళేటప్పుడు యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పాను గదా! ఆయన ద్వారం ఎదురుకి రాంగానే ఎదురుగా ఉంటారు గదా! వాకిలికి. సో, ఆయన దృష్టి పడంగానే వాళ్ళ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయేవంట. కాలిపోవడం, విరిగిపోవడం ఇలా జరుగుతుండేదంట. ఒక్కసారి జరిగితే ఓకే. 2 సార్లు జరిగితే ఓకే. ప్రతిసారి ఇక్కడికి రాంగానే ఇలాగే జరుగుతుంది ఏంటి అని జెప్పి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంట. వచ్చినప్పుడు ఇక్కడ ఓకే. టెంపుల్ ఉంది. స్వామివారి దృష్టి పడినప్పుడు ఆయనకి ఎదురుగా వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని జెప్పి ఏం చేశారంటే వాకిలిని కొంచెం పక్కకి జరిపి కట్టారంట. అంటే మార్చారు. మార్చి అంటే వాళ్ళకే అపరాధం చేశామనే ఫీలింగొచ్చినట్టుంది. అపరాధం కింద ఎవ్రీ మంత్ రూ. 1 పంపించేవాళ్ళంట. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది అపరాధం కింద అని జెప్పి చెప్తున్నారు. ఇందాక మండపము పాత మెట్లు ఇటే ఉంటాయని చెప్పాను గదా! ఇదే ఆ మండపము. ఇటు నుంచి మనం వెళ్తాము. నేను మెట్లు పూజ చేస్తా మీతో మాట్లాడతా. ఆ రోజు మేము బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఎళ్ళాం. ఎందుకంటే జనాలెక్కువున్నారనుకోండి మెట్లు పూజ చేయలేమసలు. ఎక్కుతా, దిగుతా ఉంటారు గదా! ఎక్కువ మందున్నారంటే మనం చేయలేము. వాళ్ళకి అన్‌ఈజీగా ఉంటది ఎదురొస్తా ఉంటే. అందుకని ఇలా మొక్కుగనుకున్న వాళ్ళు ఎర్లీగా ఎళ్ళిపోతారు. మనకి మొక్కేం లేదులే. నేను ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఆహ్, అంటే, అంటే ఎళ్ళాను, చేశాను ఈ ఇయర్ అని ఒక సంతృప్తనమాట. ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ తిరునాళ్ళనైతే చూస్తారు. ఒకవేళ వేరే ఊర్లో ఉన్నా గానీ వస్తారు. అదొక వెలితిగా ఉంటుంది. ఈ ఇయర్ ఎళ్ళలేదే టెంపుల్‌కి. దర్శనం చేసుకోలేదు ఈ టైంలో అని. సో, పక్కా వెళ్తారసలు మిస్సే అవ్వరు. నాకు ఒక సైడ్ మెట్ల పూజ అయిపోయింది. వేరే సైడ్ ఎళ్తున్నాననమాట. సో, ఇది ఇప్పుడు మనం ఎళ్తున్నది ఒక సైడు వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్‌కి బయట ఒక సైడ్ ఎళ్తున్నాము. బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి గదా! ఉంటాయి. అక్కడ పూజ జేయడానికెళ్తున్నాం. సరే. ఒక స్టోరీ చేశాము. వాకిలి చెప్పాను. సారీ. వాకిలి పక్కకి జరిపి కట్టారన్నాను గదా! అది నేను మీకు చూపిచ్చాలనుకున్నాను గానీ, అట్‌లీస్ట్ ఫోటో అయినా తీద్దామనుకున్నా. ఫోటో తీసి చూపిద్దామనుకున్నాను. నాకంటే ముందు ఒక అమ్మాయి ఫోటో తీయడానికి ట్రై జేసింది. ఆహ్, లోపల నుంచి పూజారి గారొచ్చి, "ఏమ్మా ఫోటో తీయాలనుకున్నావా?" అన్నారు. "అవును" అంది. లేదండి" అన్నది. తర్వాత "లేదు లేదు మీరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళటమే గానీ, ఫోటోలు తీసి వీడియోలు తీయకూడదమ్మా అనకూడదు గానీ,
అనారోగ్యం పాలవుతారని చాలా స్వీట్‌గా వార్నింగ్ లాగా ఇచ్చారు. నాకింక వద్దులే కరెక్ట్ కాదనిపించింది. అంతే గదా! అంత పవర్‌ఫుల్‌గా ఉండే స్వామి, అంత మహిమగల దేవుడిని నేను ఫోటోస్ తీసి, వీడియోస్ తీసి చూపియడం గూడా కరెక్ట్ కాదు. అందులోనూ మనం ఇక్కడ దర్శనానికెళ్ళాలంటే మనం ప్లాన్ జేసుకుంటే అవ్వదంట. అన్‌ప్లాన్డ్‌గా రావాలంట. నేను ఆ విషయంలో లక్ అనుకుంటా. నేనెప్పుడన్నా స్వామివారి గుడికెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా తిరునాళ్ళనే గాదు, విడిగా వెళ్ళాలనుకున్నప్పుడు మోస్ట్‌లీ వెళ్తున్నాము, దర్శనం జేసుకుంటాము. అలా అన్‌ప్లాన్డ్‌గా వస్తారంట అదొకటి. ఇంకొకటేమో మన లైఫ్‌లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమే ఉంటుంది. కొన్ని సాల్వ్ అవుతూ ఉంటాయి, కొన్ని సాల్వ్ అవ్వవు. అలా సాల్వ్ అవ్వట్లేదు ఎప్పటికి, అసలు దీనికి ఎండే లేదా అనుకునే సమస్యలు ఉండే వాళ్ళకి ఇక్కడ ఈ స్వామి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకోమని అంటారంట. పెళ్లి గాని వాళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి. పక్కా నేనే ఆ లిస్ట్‌లో ఉంది. నాదయింది. ఆహ్, తర్వాత పిల్లలు లేని వాళ్ళకి ఇంకంతే ప్రతీదీ మీరిక్కడికొచ్చి దర్శనం చేసుకొని కోరుకున్నారంటే ఆల్మోస్ట్ అయిపోతాయన్నమాట. అంత పవర్‌ఫుల్ స్వామి. సో, మన మెట్ల పూజ సగం అయిపోయింది. ఇవి బ్యాక్ సైడ్ స్టెప్స్. ముందు మండపం ఎదురుండేది ఫ్రంట్ సైడ్ అనమాట. అయితే ఇంకో స్టోరీ ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఆహ్, స్వామివారికి పూజ చేస్తారు కదా! అర్చకులు, పూజారి. ఆయన ఒకసారి వాళ్ళ బాబుని తీసుకొని గుడికొచ్చారనమాట. వచ్చి ఈవినింగ్ టైంలో స్వామివారికి చేయాల్సిన సేవ, పూజలు అవన్నీ చేసేసుకొని డోర్ డోర్ లాక్ చేసుకొని ఎళ్ళిపోతారు గదా! అప్పుడేమైందంటే ఆయనేంటి బాబు బయటికెళ్ళాడనుకోని డోర్ లాక్ చేసేసాడు. కానీ బాబు బయటికి వెళ్ళలేదు. స్వామివారు వెనకాలకెళ్ళిపోయాడనమాట. వెళ్ళాడు. ఆయనకి కనపడలేదు. లాక్ చేసుకొని ఎళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిన తర్వాత చూస్తే బాబు కనపడట్లేదంట. తెల్లవార్దులు వెతికారు. దొరకట్లేదు. ఎందుకు దొరుకుతాడు? టెంపుల్‌లో ఉన్నాడు గదా! సో, దొరకలేదు. ఇంకా ఆ బాధలోనే వచ్చి ఇప్పుడు పూజారి ఆయన చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి టెంపుల్ ఓపెన్ చేయాలి. ఆయన చేయాల్సినవి చేయాలి. పూజ చేయాలి, సేవ చేసుకోవాలి కాబట్టి వచ్చారు. ఓపెన్ చేసి చూస్తే బాబు స్వామివారి కాళ్ళ మీద నిద్రపోతున్నాడంట. ఆయన షాక్ అయిపోయి బాబుని దగ్గరికి తీసుకొని, "ఏ నాన్న లోపలుండిపోయావా? ఏంటి భయపడ్డావా? ఎట్లా?" అని ఇవన్నీ అడుగుతున్నారనమాట. ఆయన చూడంగానే వాళ్ళ అబ్బాయి ఏడ్చేసాడంట బాబు. ఏడ్చి, "అవును నాన్న, నాకు నిన్న నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు భయమేసింది. నేను లోపలే ఉండిపోయాను. చాలా సేపు ఏడ్చాను నాన్న, నాన్న అని. నాకు చాలా ఆకలేసింది. అప్పుడు తాతయ్య గారొచ్చారు. నాకు పెరుగన్నం పెట్టారు. నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. నాకు తోడుగా తాతయ్య ఉన్నారు" అని చెప్పాడంట. సాక్షాత్తు స్వామే వచ్చారనమాట. అయితే ఇంకేంటి, ఇంక మనం డౌటెందుకు? బయట ఆ బాబు కనబడలేదు. లోపలున్నాడు. ఏం జరిగిందో చక్కగా చెప్తున్నాడు. ఇంకా అప్పటినుంచి ఇక్కడ స్వామిని నరసింహస్వామి అని పిలుస్తాం. తాతయ్య అని గూడా పిలుస్తారు. తాతయ్య స్వామి అని. నేను గూడా అదే మనసులో ఏమన్నా కోరుకుంటున్నప్పుడు తాతయ్య అని పిలుస్తాం. సో, తాతయ్య అని పిలుస్తారు. ఈ చుట్టుపక్కల ఆ పేరు గూడా పెట్టుకుంటారు. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఒక అంకుల్‌కి ఆ పేరున్నది. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. ఫ్రూట్స్ అమ్మే బండుండేదనమాట మేము చిన్నప్పుడు. ఆయన పేరు తాతయ్య. నేను స్టార్టింగ్‌లో తెలియనప్పుడు తాతయ్య అని పెట్టారేంది అనుకున్నా. స్టోరీ తెలిసినాక చాలా మంచి పేరు పెట్టారనుకున్నాను. సో, వరాహలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి ఒక సైడ్ ఇట్లా అమ్మవారు గూడా ఉంటారు. మనం ప్రదక్షిణాలు చేస్తాం గదా! ఒక సైడ్ అమ్మవారుంటారు. కిందకెళ్ళిన తర్వాత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ గూడా ఉంటుంది. చాలా బావుంటది. ఆహ్, ఇవి ఇంతకు ముందు లేవు. ఇయర్ బై ఇయర్ ఇట్లా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. ఈ గుడికి మామూలుగానే నాకు చాలా ఇష్టం. చెప్పాను గదా! అసలు ఆ బ్రహ్మోత్సవాలప్పుడు ఆ తిరునాళ్ళు చూడకపోతే చాలా ఫీల్ అయితాము. ఏదో వెల్తీగా ఉంటదని. సో, అట్లా ఫీల్ అయ్యేదాన్ని. నాకు నా లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఇక్కడ జరిగింది. నా పెళ్లి ఈ టెంపుల్‌లోనే జరిగింది. చాలా హ్యాపీ నాకు. అన్‌ప్లాన్డ్‌గానే. మేము అనుకోలేదు. వేరే ఎక్కడో అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది. అదృష్టవంతురాలిని. ఇందాక చెప్పాను గదా! యోగానంద స్వామి వాకిలి పక్కకుంటుందని. ఇదే ఆ టెంపుల్. పక్కన చూస్తున్నారు గదా! చిన్న టెంపుల్ అది ఆంజనేయ స్వామి టెంపుల్. బయట నుంచి వ్యూ ఇది. నా వెనక పక్కన ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాను. సో, ఇదన్నమాట టెంపుల్, మా ఊర్లో స్టోరీ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చూడండి.
హ్మ్. వీడియో నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ జేయండి. ఇందాక జరిగింది ఆ కార్యక్రమం ఏంటో నాకు సరిగ్గా తెలీదు. అందుకే నేనేమి ఎక్స్‌ప్లెయిన్ జేయలేదు. స్వామివారిని చిన్న విగ్రహం తీసుకొచ్చి ఆ చిన్ని పల్లకిలో అట్లా క్లాత్‌తో కవర్ చేసేసి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు మేమొచ్చేటప్పుడు. అలా రోజుకొకటి జరుగుతూ ఉంటుంది. నాకు ప్రాపర్‌గా తెలియకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదని నేనేం చెప్పలేదు. కానీ ఆ మేళాలు సౌండ్ వింటున్నప్పుడు చాలా బావుంటది గదా! అందుకనే నేను వీడియో తీసుకున్నాము. ఆ చిన్న షాట్. ఇక్కడ బయట మేమొచ్చినప్పుడు నా పూజ అయిపోయింది. అంటే దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం. అంతా అయిపోయినాక ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. వీడియో షూట్ చేసుకోవడానికొచ్చాము. అక్కడ కోనేరుది. కానీ మా ఆయన మర్రి చెట్టు ఊడలు, పిల్లలు ఊగడం చూసి నేను గూడా ఊగుతానన్నారు. కాసేపు అట్లా ఎంజాయ్ చేశారనమాట. అయితే మార్నింగ్ చూసాం గదా! డేలో టెంపుల్ ఎలా ఉంటుంది. ఇది నైట్ అనమాట. జనం లేకుండా ఉంటే మార్నింగ్ చూపిచ్చా. ఎలా ఉంది ఎక్కువ మంది ఉంటే ఇలా ఉంటదనమాట. ఇంకా ఇది చాలా తక్కువ ఇప్పుడు. మొన్నెళ్ళింది రథోత్సవం ఉదయం కళ్యాణం చేస్తారు. ఈవినింగ్ రథోత్సవం ఇది అరౌండ్ 2000 కొంచెం మనం వీడియోస్ తీసుకోవడానికి నడవడానికి ఇంకా మనం ఎంత ఏజ్ వచ్చినా ఏమొచ్చినా ఇట్లా ఆడుకునే వస్తువులు, వంట చేసుకునేవి గుడ్డీలు చూస్తే మనకి ఎప్పుడెప్పుడో గుర్తొస్తాయిగా. నాకు అందుకని మంచిగా ఉంటుంది మెమరీలా అన్నట్టు నేను వీడియో తీసుకున్నాను. ఇప్పుడు కాదు గానీ నెక్స్ట్ షాప్‌కి వెళ్ళాను నేను. వెళ్ళిపోయా ఫ్లాష్ బ్యాక్‌లోకి చిన్నప్పటికి. చిన్ని ఫ్రిడ్జ్‌లు, మిక్సీలు ఇవేంటి బీరువాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవిగోండి. నా చిన్నప్పుడు ఎప్పుడో కొనుక్కున్నాను నేను. 50 రూపీస్‌కి 5 ఐటెమ్సో, 6 ఐటెమ్సో ఏదో ఒకటి మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా పట్టుకుంటే కాలిపోతున్నాయి. అంత ప్రైజెస్ చెప్తున్నారు. కానీ ఊరికే వీడియో కదా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. ఏంటి డైనింగ్ టేబుల్, చైర్స్ ఇంకా చాలా ఉన్నాయి తెలుసా! నేను సరిగ్గా తీసుకొని కూడా తీసుకోలేదు. నాకు భలే అనిపించింది. చిన్నప్పుడులాగా కొనుక్కుందామా అనిపించింది గానీ, థూ అంటారని తీసుకోలేదు. అండ్ ఇంకా జెయింట్ వీల్ ఎక్కలేదులెండి. బ్రేక్ డాన్స్ అంటారు కదా! అదెక్కాము. ఈ ఈకికి అని అవే మధ్యలో నేను నా ఫోను స్క్రీన్ గూడా పగిలింది గట్టిగా పట్టుకోవడము. బట్ ఎనీవేస్ డేలో నేనెళ్ళాను. మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీ. ఈవినింగ్ ఇట్లా ఎంజాయ్ చేశాము కొంతసేపు. హ్మ్. హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ నేను బ్రహ్మోత్సవాలు అదే తిరునాళ్ళకెళ్ళాను. పూజ చేసుకున్నాను. హ్యాపీ. సో, ఈసారి నా ఛానెల్ ఉంది గాబట్టి, నా సబ్‌స్క్రైబర్స్‌తో గూడా షేర్ చేసుకున్నాను. ఇంకో విషయం నాకు తెలిసింది నేను చెప్పాను. ఒకవేళ నేనేదైనా తెలియక ఏదైనా స్వామివారి గురించి గానీ, టెంపుల్ గురించి గానీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా వీడియో ఐ థింక్ నేను పెద్దవాళ్ళు గూడా చూస్తారని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ గురించి కరెక్ట్‌గా ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు. కాబట్టి నేనేదైనా రాంగ్‌గా మాట్లాడినా, తెలియక మాట్లాడుంటే గనక క్షమించండి. నాకు తెలిసింది నా సబ్‌స్క్రైబర్స్‌తో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, అదనమాట ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మన వాళ్ళెవరైనా ఉంటే వీడియో షేర్ చేయండి. ఒకవేళ సింగరైకొండ, ఒంగోలు, కందుకూరు ఈ ఏరియాలో వాళ్ళు గనుక మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నాకు